పుష్కారం ఇలాగ నేర్చుకొని ఇప్పుడు ఆమె రోజుకు 50,000 సంపాదిస్తుంటారు రోజుకి బా, గుడ్, పర్ డే. ఎక్సలెంట్. ఓకే. సో ఈ విధంగా మనకి ఆ, ఈ విధంగా ఇన్స్పిరేటివ్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. స్టాక్ మార్కెట్ని ఏం చేశారంటే నాశనం చేశారు. ఎవరంటే ఈ సబ్జెక్ట్ లేకుండా నేర్చుకోకుండా చేసి మనమే మామూలు కామన్ పీపులే నాశనం చేశారు స్టాక్ మార్కెట్ని. స్టాక్ మార్కెట్ అనగానే గ్యాంబ్లింగ్ అనే ఒక పేరు తెచ్చారు. స్టాక్ మార్కెట్ అనగానే అంత మోసం అనే ఒక బ్యాడ్ నేమ్ తెచ్చేశారనమాట. ఓకే. ఈ ఓకే అయ్యా, దేంట్లో గ్యాంబ్లింగ్ లేదు, దేంట్లో మోసం లేదు. ఏ బిజినెస్లో అయినా మోసం ఉంటుంది, గ్యాంబ్లింగ్ అనేది కొంత ఉంటుంది, కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఆ విధంగా స్టాక్ మార్కెట్లో కూడా కొంత ఉంది. మనము దాని గురించి తెలుసుకొని జాగ్రత్త పడుతూ ట్రేడ్ చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి. ఓకే. అది ఏదో పిచ్చి పిచ్చిగా ట్రేడ్ చేయడము, ఎవరినో నమ్ముకోవడము, వాడేదో చెప్పాడు కాబట్టి నేను కొన్నాను అనుకోవడము, లేకపోతే మా ఫ్రెండ్ అది కొన్నాడు కాబట్టి నేను కొన్నాను, లేకపోతే నాకు పోయిన సంవత్సరం దాంట్లో పెట్టుబడి పెట్టాను, ప్రాఫిట్ వచ్చింది, ఈ సంవత్సరం కూడా దాంట్లోనే పెడతాను, ఇది కాదు. ఓకే. అది లేదు, నాకు 10,000 పెట్టినప్పుడు బ్రహ్మాండం ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈసారి 10 లక్షలు పెడతాను. ఇది అందరు చేసే తప్పులు పోతాయి. ఇది రైట్. సో మనము ఫస్ట్ ద బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. నేను చెప్పాను కదా, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఒకటి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇది మనకి బయోకాన్ స్టాక్ అనమాట. సో వన్స్ అపాన్ ఎ టైమ్ చార్ట్, ఇది డైలీ టైం ఫ్రేమ్. అంటే ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే ఆఫ్ ప్రైజ్ యాక్షన్. ఓకే. అంటే ప్రతి క్యాండిల్ కూడా ఒక రోజు ట్రేడ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సరే, ఇక్కడ ఏమైంది చూడండి, ఈ ప్రైస్ లెవెల్ నుంచి పడిపోతూ వచ్చింది, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సరే, పడుతూ వచ్చింది, బాగా పడిందండి. మేబీ సపోజ్ ఇది 100 రూపీస్ అనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి 50 రూపీస్ 60 రూపీస్ అయిందండి ఈ లెవెల్కి వచ్చేటప్పటికి. ఓకే. నెక్స్ట్ వన్ ఫైన్ డే ఏమైందంటే ఈ విధమైన క్యాండిల్ ఫామ్ అయింది, బ్లూ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి బుల్లిష్ క్యాండిల్ని. ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్ బాడీ కంప్లీట్గా ఈ రెడ్ క్యాండిల్ బాడీని కవర్ చేసిందనమాట. కాబట్టి దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. కంప్లీట్గా కవర్ చేసింది. ఓకే. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అవి ఏందనేది ఒకటొకటి చూద్దాం. ద ప్రయర్ ట్రెండ్ షుడ్ బి ఏ డౌన్ ట్రెండ్. ప్రీవియస్ ట్రెండ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రీవియస్ ట్రెండ్ అన్నది క్లియర్గా డౌన్ ట్రెండ్ ఉండాలి. ఇట్ మస్ట్ బి ఏ క్లియర్ డౌన్ ట్రెండ్. అది అంటే ఏదో ఒక రోజు 2 రోజులు డౌన్ ట్రెండ్ అన్నది కాదు, ఒక కన్సిడరబుల్ ఉండాలి. ఒక 5 రోజులు 6 రోజులు 10 రోజులు ఒక సఫిషియంట్ డౌన్ ట్రెండ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ప్యాటర్న్ P1 అంటే మీకు ప్యాటర్న్లో ఫస్ట్ క్యాండిల్ ఇది అనుకోండి, రెడ్ క్యాండిల్. ప్యాటర్న్లో ఫస్ట్ క్యాండిల్ అంటే ఈ రెడ్ క్యాండిల్ని ఫస్ట్ క్యాండిల్ అంటాం ప్యాటర్న్లో. షుడ్ బి ఎ రెడ్ క్యాండిల్ రీకన్ఫర్మింగ్ ద బేరిష్నెస్ ఇన్ ద మార్కెట్. అంటే ఇది కూడా రెడ్ క్యాండిలే ఉండాలి. అంటే మనకి ట్రెండ్ చివరిలో వచ్చే క్యాండిల్ కూడా రెడ్ క్యాండిలే ఉండాలి. సో అంటే ఏమనిపిస్తుంది మనకి, ఇది ఇంకా బేరిష్గా ఉంది అని అనిపిస్తుంది, రైట్? నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద క్యాండిల్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద ప్యాటర్న్ P2 అంటే ఏం లేదు, ఈ ప్యాటర్న్లో సెకండ్ క్యాండిల్ అంటే ఈ బ్లూ క్యాండిల్ అనమాట. సో ఓకే, ఇదేమో ఫస్ట్ క్యాండిల్ అనుకుందాము, ఇదేమో సెకండ్ క్యాండిల్ అనుకుందాం. P2 షుడ్ బి ఏ బ్లూ క్యాండిల్. ఇది కంపల్సరీ బ్లూ క్యాండిల్ అవ్వాలి, బుల్లిష్ క్యాండిల్ అవ్వాలి. ప్లస్ ఇట్ షుడ్ బి లాంగ్ ఎనఫ్ టు ఎంగల్ఫ్ ద రెడ్ క్యాండిల్. ఇది ఎంత లాంగ్ ఉండాలి, దీన్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అది పాయింట్. మనం చెప్పుకున్న పాయింటే థియరిటికల్గా అక్కడ చెప్పాను. ఓకే, సరే. దీనికి ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అంటే ఇది బుల్లిష్ రివర్సల్ అంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ డే నుంచి స్టాకు పెరుగుతుందని అర్థం.
నెక్స్ట్ డే నుంచి స్టాక్ పెరుగుతుందని ఇండికేషన్ అనమాట. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? లాంగ్ ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఈ స్టాక్లో మనం బై చేసుకోవాలన్నమాట. ఎప్పుడు బై చేసుకుంటాము? ఎండ్ ఆఫ్ ద డే బై చేసుకుంటాం. అంటే ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ క్లోజింగ్ పాయింట్ దగ్గర బై చేసుకుంటాం. అంటే సుమారుగా నేను చెప్పాను కదా మీకు 315, 320, 325 ఆ టైంలో మనం బై చేసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద క్యాండిల్, ఇది స్టాప్ లాస్. సింపుల్. ఓకే, మనం అనుకున్న అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం అనుకునే విధంగా బాగానే పెరిగిందండి స్టాకు. ఒక నెక్స్ట్ డే పెరిగింది, ఆ తర్వాత రోజు పెరిగింది, అట్లా వరుసగా ఒక 3-4 డేస్ పెరిగింది. మనకి ఒక రీజనబుల్గా మంచి ప్రాఫిటే వచ్చిందనమాట. అంటే ఇది ఇక్కడ ప్యాన్ జరపలేము, జరపలేము అన్నమాట ఇక్కడ. ఓకే, ఇది అది ఇమేజ్ కదా ఇది, అందుకని ఇమేజ్ కదా ఫిక్సింగ్ అనమాట. మనకు లైవ్లో అయితే జరపచ్చు అది. అది రైట్. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఫాలో కావాలి? స్టాప్ లాస్ షుడ్ బి అట్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద బ్లూ ఎంగల్ఫింగ్ క్యాండిల్. సింపుల్. ఓకే రైట్. నెక్స్ట్ విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. The bullish engulfing pattern example with DLF stock అనమాట. డిఎల్ఎఫ్ స్టాక్లో ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇది కూడా వన్స్ అపాన్ ఏ టైం చార్ట్, డిఎల్ఎఫ్ డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడి నుంచి భయంకరంగా పడిందండి డిఎల్ఎఫ్, ఫటాఫట వరుసగా. అది కూడా మామూలుగా కాదు, బీభత్సంగా పడింది. ఓకే, మేబీ ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ 100 రూపాయలు అనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 40 రూపీసో 30 రూపీస్కో వచ్చేసింది. బాగా పడింది అనమాట. ఓకే సరే, చివరిలో ఏమైంది? మళ్ళీ ఒక బ్లూ కలర్ ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాజిటివ్ క్యాండిల్ బాడీ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ బాడీని కంప్లీట్గా కప్పేసింది, కవర్ చేసేసింది అనమాట. టాప్ టు బాటమ్ అండి, పైన కింద రెండు వైపులా కప్పేసింది అనమాట. రెండు వైపులా కప్పితేనే దాన్ని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఒకవైపు కప్పితే ఎంగల్ఫింగ్ అనము. అందుకే నేను ఈ పాయింట్ ఎప్పుడు వాడతా, ఇట్ షుడ్ కవర్ కంప్లీట్లీ అంటాను. టాప్ టు బాటమ్ కవర్ చేయాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. పైన కొంత దాటేసింది కదా ఎంగల్ఫింగ్ అనుకుంటారు, అది కాదు. కంప్లీట్ టాప్ టు బాటమ్ రెండు కవర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, షాడోస్ కవర్ కాకపోయినా పర్వాలేదు, బాడీ టు బాడీ మాత్రమే కవర్ కావాలి. విక్స్ కవర్ అవుతుంది. విక్స్ కొంచెం పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, అది ఇమ్మెటీరియల్ అన్నమాట. ఓకే ఆ పాయింట్ నోట్ చేసుకోండి. విక్స్ కవర్ అవ్వాల్సిన అవసరం లేదు, కవర్ అయినా మంచిదే, బట్ బాడీ టు బాడీ మాత్రం కంపల్సరీ కవర్ కావాలి. రైట్. సో ఎప్పుడు బై చేసుకుంటాం? ఈ క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ దగ్గర బై చేసుకుంటాం, ఇక్కడ బై చేసుకుంటాము. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి దీని లోయెస్ట్ పాయింట్ ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్లో మనకి ప్రాఫిటే వచ్చింది కదా. నెక్స్ట్ డే పెరిగింది, ఆ తర్వాత రోజు పెరిగింది, బ్రహ్మాండంగా పెరిగింది స్టాక్. రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది సిప్లా అనమాట. ఇది సిప్లా, ఇది కూడా సేమ్ డైలీ టైం ఫ్రేము. ఇది ఒక మాదిరిగా డౌన్ ట్రెండ్లో ఉందండి. చాలా రోజులు డౌన్ ట్రెండ్లోనే ఉండింది, అంటే కొంచెం పైకి కిందకి ఉన్నా కూడా ఓవరాల్గా డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇలా డౌన్ ట్రెండ్ అయింది, చివరిలో మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇక్కడ. రైట్. సో మనం ఏం చేస్తాము? ఈ క్లోజింగ్ పాయింట్ దగ్గర బై చేస్తాం, స్టాప్ లాస్ వచ్చి ఈ లోయెస్ట్ పాయింట్. సింపుల్. ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ కాలేదండి, సక్సెస్ అయింది. ఇదైతే బీభత్సంగా సక్సెస్ అయిందండి, చాలా బాగా సక్సెస్ అయింది, చాలా పైకి వెళ్ళింది అనమాట. ఓకే, నెక్స్ట్ విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. The following pattern also can be treated as bullish engulfing pattern even though the shadows are not engulfed. ఇక్కడ చూడండి చెప్పాను, సేమ్ డౌన్ ట్రెండ్ ఉందండి. చివరిలో అంటే అఫ్కోర్స్ ఇది హ్యామరు, బట్ ఎనీవే ఒక ఎగ్జాంపుల్ కోసం చూడండి.
ఈ బ్లూ క్యాండిల్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా కవర్ చేసింది, అంటే బాడీ టు బాడీ. షాడోస్ కవర్ కాలేదు చూడండి, రైట్. అప్పర్ షాడో కవర్ అయింది కానీ లోయర్ షాడో కవర్ కాలేదు. బట్ అయినా ప్రాబ్లం లేదు, దాన్ని ఇగ్నోర్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే షాడోస్ని ఇగ్నోర్ చేసేసేయండి. బాడీ టు బాడీ కవర్ అయిందా, సింపుల్, దట్స్ ఆల్. మీరు ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనుకోండి, బై చేసుకోండి. అవును, మార్నింగ్ స్టార్స్ తర్వాత వస్తాయి. మార్నింగ్ స్టార్ కూడా అనుకోవచ్చు, ఇంచుమించుగా మార్నింగ్ స్టార్ కూడా అనుకోవచ్చు. దట్ విల్ డిస్కస్ లేటర్. రైట్ ఇదన్నమాట. నెక్స్ట్ మనం బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గురించి మనం చూద్దాం. సో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ప్రీవియస్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండాలి, క్లియర్ అప్ ట్రెండ్ ఉండాలి. చివర్లో మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలి, ఈ విధంగా ఫామ్ కావాలండి రెడ్ క్యాండిల్. సో చూసారా, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ బ్లూ క్యాండిల్ని కంప్లీట్గా కవర్ చేసింది, బాడీ టు బాడీ. సో ఇప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందని అర్థము. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనము షార్ట్ ట్రేడింగ్ తీసుకోవాలి, అంటే షార్ట్ సెల్ చేసుకోవాలి. మరి ఎప్పుడు షార్ట్ సెల్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి? ఓకే, సో మీరు ఎవరైనా చెప్పండి, మీరే చెప్పండి ఇప్పుడు. ఇక్కడే షాడో కిందన లోయెస్ట్ పాయింట్ లో తీసుకుంటాము, స్టాప్ లాస్ అనేది దాని హైయెస్ట్ పాయింట్ లో తీసుకుంటాం. కాదండి, కాదు. శ్వేత గారు మీరు చెప్పండి. క్యాండిల్ యొక్క క్లోజింగ్ పాయింట్లో తీసుకుంటాం అనమాట. దాన్ని ఎండింగ్ పాయింట్ అనొద్దు, ఎండ్ పాయింట్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది అనమాట. ఎండ్ పాయింట్ అనేది లోయెస్ట్ పాయింట్ కానీ హైయెస్ట్ పాయింట్ కానీ కింద వస్తుంది, క్లోజింగ్ పాయింట్ అని చెప్పండి. చెప్పండి. కాదండి, హైయెస్ట్ పాయింట్లో స్టాప్ లాస్ పెడతాం. అదే యూజ్ దిస్ టెర్మినాలజీ, స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ మనం వాడదాం. మనం ఓహెచ్ఎల్సి మనం ఫస్ట్లో నేర్చుకున్నాం, ఓహెచ్ఎల్సి వాల్యూస్ ఓపెన్, హై, లో, క్లోజ్, ఈ టెర్మినాలజీ వాడాలి మనం. సో హైయెస్ట్ పాయింట్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఎక్కడ షార్ట్ సెల్ చేసుకుంటాము, క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ దగ్గర షార్ట్ సెల్ చేసుకుంటాము. స్టాప్ లాస్ ఏమో ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, సింపుల్ అంతే. రైట్, ఇక్కడ ఈ కేసులో మనకు సక్సెస్ అయినామండి. రైట్, నెక్స్ట్ డే పడింది, ఆ తర్వాత కొంత కన్సాలిడేషన్లో ఉన్నది, తర్వాత పడింది. ఎనీవే మనకి స్టాక్ పడిపోయింది, సో మనకి ప్రాఫిటే వచ్చిందనమాట ఈ ఎగ్జాంపుల్లో కూడా. విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఇది కేర్న్ ఇండియా అండి. కేర్న్ ఇండియా అన్నది పెట్రోలియము, ఆయిల్ బేస్డ్ కంపెనీ, ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన కంపెనీ అనమాట. ఓకే, ఇది కూడా వన్స్ అపాన్ ఎ టైం చార్ట్. కేర్న్ ఇండియా అనేది ఎలా ఉందంటే చూడండి, ప్రీవియస్ మంచి సూపర్ అప్ ట్రెండ్ అండి, బాగా భయంకరంగా పెరిగింది, స్టాక్ బాగా పెరిగింది. ఇక్కడ ఏమైందంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. చూసారా, ఇది రెడ్ కలర్ క్యాండిల్, ఇది ప్రీవియస్ బ్లూ కలర్ క్యాండిల్ని కంప్లీట్గా కప్పేసింది, కవర్ చేసేసింది. ఫైన్, దీన్నే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాము. ఓకే, ఎక్కడ షార్ట్ సెల్ చేసుకుంటాము, ఈ క్యాండిల్ ఈ క్లోజింగ్ పాయింట్ దగ్గర షార్ట్ సెల్ చేసుకుంటాము, ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఈ కేసులో కూడా సక్సెస్ అయింది కదండి, భయంకరంగా పడింది, 2 రోజుల్లోనే టపా పడిపోయింది. రైట్, ఈరోజు పడింది, మనకు మంచి ప్రాఫిట్ని ఇచ్చినట్టే లెక్క. ఓకే, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు అంటున్నాను, ఇది 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్లో షార్ట్ సెల్ చేసాం. ఇది సే ఒక 70 రూపీస్ అనుకుందాం, 70 రూపీస్లో బై చేసాం, 30 రూపీస్ ప్రాఫిట్. అది సింపుల్.
ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం అన్ని సక్సెస్ఫుల్ కేసులే చూసాం, రైట్. ఫెయిల్యూర్ కూడా అవుతుంటాయండి. అంటే నేను ఇక్కడ ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, చాలాసార్లు ఫెయిల్యూర్ కూడా అవుతుంటాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో 100% గ్యారెంటీ అనేది లేదు కదా, ఉండదు కదా. సో మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయినంత మాత్రాన అది కంపల్సరీ పైకి వెళ్తుందని లేదు, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చినంత మాత్రాన కంపల్సరీ 100% అది కిందకే వస్తుందని లేదండి. బట్ ప్రాబబిలిటీ అలా ఉంటుంది, ఎక్కువ ప్రాబబిలిటీ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సరే. charting.com ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మన స్టాక్ ఫస్ట్ చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, సో పీరియడ్ 3 months, టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. ఇందులో ఎక్కడన్నా మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ వచ్చాయా చూద్దామండి. మీకు నేను కర్సర్ ఇక్కడ పెట్టానండి, మీరు ఎవరైనా చెప్పండి నాకు కర్సర్ని ఎలా మూవ్ చేయమంటారో చెప్పండి, లెఫ్ట్గా రైట్గా. చూడండి, చార్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ మీకు కనిపిస్తే నాకు చెప్పండి. ఎక్కడ చెప్పండి, నేను లెఫ్ట్కి మూవ్ చేస్తాను. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఇది ఎంగల్ఫింగ్, ఏం ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగా బేరిష్ ఎంగల్ఫింగా? ఒక్క నిమిషం, ఇది 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 ఎంగల్ఫింగా, ఇది ఎంగల్ఫింగ్ అన్నారు, ఇది ఎంగల్ఫింగ్ అవునా కదా? కరెక్ట్ చెప్పండి, కొంచెం చూడండి. దాని లెఫ్ట్లో తర్వాత చూద్దాం. ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ని నేను కవర్ చెప్తే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా ఇలా తొందరపడుతుంటారు అనమాట. మీరు కరెక్టే, అనేది ఇట్లా తొందరపడుతుంటారు అది అందుకోసం. అది మనం సడన్గా ఏదో చూసి ఏదో ఇదేంది అనుకుంటాం అనమాట. సో మీరు ఉద్దేశం అంటే ఈ 2 క్యాండిల్ చూసేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనుకుంటారు, బట్ దిస్ రాంగ్, కరెక్ట్ కాదు. ఎందుకంటే ట్రెండ్ ఏమో డౌన్ ట్రెండ్ ఉంది ప్రీవియస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏమో మనకి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఇది బుల్లిష్ క్యాండిల్ బాగానే ఉంది. కాకపోతే ఈ వైట్ కలర్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా కవర్ చేయలేదు, బాడీ టు బాడీ చూసారంటే కంప్లీట్ కవర్ అవ్వాలా. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ కాదు అది. ఓకే, పాయింట్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కర్సర్ ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ నుంచి చెప్పండి ఎలా మూవ్ చేయాలి, లెఫ్ట్గా రైట్గా? యా, ఇది పర్ఫెక్ట్. చూడండి, ఈ 2 క్యాండిల్స్ని చూడండి. అంటే ఇప్పుడు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది 2 క్యాండిల్స్ని బేస్ చేసుకొని వస్తుందన్నమాట, ఫామ్ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ ట్రెండ్ మంచి అప్ ట్రెండ్, సుమారు ఒక 7-8 రోజులు అప్ ట్రెండ్ ఉంది, గుడ్, బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఈ స్టాకు మీకు 1900 రూపీస్ నుంచి పైకి చూస్తే మనకి 2100 వరకు కూడా పెరిగింది. ఓకే, అప్ ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్కి చివరిలో మీకు ఒక మంచి బేరిష్ క్యాండిల్ వచ్చింది, అది కూడా బాడీ టు బాడీ కంప్లీట్ కవర్ చేసేసింది కదా, ఈ రెడ్ కలర్ బాడీ. సో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, రైట్, కరెక్ట్ అండి. ఇది మనకు మంచి ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి, మనం ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర అంటే సుమారుగా 2050 రూపాయలు, 2050 రూపాయల దగ్గర మనం షార్ట్ సెల్ చేసాము. స్టాప్ లాస్ ఏమో ఈ క్యాండిల్ హైయెస్ట్ పాయింట్ పెట్టుకుంటాం, అంటే 2120. ఓకే, $2050 షార్ట్ సెల్ చేసామండి. స్టాప్ లాస్ వచ్చేసి 2120, అంటే 70 రూపీస్, అంటే మనం 70 రూపీస్ లాస్ అవుతాం ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే. ఇక్కడ మనకి ఎంతవరకు కింద పడిందండి అంటే మనం మ్యాక్సిమం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు 1840 వరకు కూడా, అంటే ఏంటంటే దాదాపు మోర్ దాన్ 200 పాయింట్స్ పడింది అనమాట, మోర్ దాన్ 200 పాయింట్స్ పడింది. ఓకే, అది నిన్న పడినవండి, అది ఇంతే పడింది అన్నది కాదు పాయింట్ ఇక్కడ.
ప్రస్తుతానికి ఇది ఇక్కడ పర్ఫెక్ట్గా వర్క్ అయింది ప్యాటర్న్. మనకి మంచి లాభాన్ని ఇచ్చింది ప్యాటర్న్ ఇక్కడ ఈ కేసులో. ఫైన్. నెక్స్ట్ ఇంకేమన్నా కనిపిస్తున్నాయా మీకు? ఇంకొకటి ఉంది సార్, బట్ ఏంటంటే అది ట్రెండ్ ఏం ఫాలో అవ్వలేదు. ఏది? ఇంకా లెఫ్ట్కి వెళ్తే నేను పక్కనే ఉంది, నేను cover అయింది, but trend నేను follow నేను నేను లెఫ్ట్కి వెళ్తా ఉంటా, ఎక్కడ ఆగాలో చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఇంకా ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇటు ఇటు ఇంకాస్త ఇంకాస్త ఇటు ఇటు రైట్ సైడ్. రైట్ సైడ్. ఓకే. ఇంకొంచెం అక్కలే సార్, అది రైట్ హ్యాండ్. ఇది ఇది ఎంగల్ఫింగ్ కాదు, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కాదు. ఓకే ఓకే. ఎందుకు? అది ప్రీవియస్ ట్రెండ్ కూడా మనం చూసుకోవాలి సార్ అన్నిట్లో. ప్రీవియస్ ట్రెండ్ అంటే ఒక అంత పెద్ద డౌన్ ట్రెండ్ ఏం కాదు, ఒక మాదిరి డౌన్ ట్రెండ్ ఉంది. కొంచెం రేంజ్ బాగుంది, ఆల్మోస్ట్ రేంజ్ బౌండే ఆల్మోస్ట్ చెప్పాలంటే, బట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. సరే అయినా కూడా అది ఎంగల్ఫింగ్ కాదు. ఒకవేళ ప్రీవియస్ డౌన్ ట్రెండ్ ఉన్నా సరే మీరు ఫస్ట్ పాయింట్ మర్చిపోతున్నారు. ఒకవేళ అది భయంకరమైన డౌన్ ట్రెండ్ అనుకున్నా కూడా ఇది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కాదండి ఇది. మీరు ఇప్పటికిప్పుడు దాని పక్కన ఎంగల్ఫింగ్ కదా సార్, అంటే రెడ్ ఇంకా వైట్ ఇటువైపు. ఇప్పుడు ఇది చెప్పండి, ఇప్పుడు మన సుధీరు ఇది ఎంగల్ఫింగ్ కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? ఫుల్ షాడో కవర్ అవ్వలేదు. ఫుల్ బాడీ కవర్ లేదు, షాడో కాదు, ఫుల్ బాడీ కవర్ అవ్వలేదు. అది పైన కవర్ అయింది కానీ బాటంలో కవర్ కాలేదు చూడండి కదా. ఇంకా మరి ఇది కాదు కదా, ఇంకా అంతే. స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇదనమాట. ఏదో కొంచెం క్లియర్గా ఒకటి కనబడగానే అబ్బో ఇది ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ అని తొందరపడిపోతారనమాట. ఓకే, అందుకని ఎందుకు చెప్తున్నాను క్లియర్గా. ఇంతకుముందు అనిల్ అదే చేశాడు, ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. సో అదనమాట. రైట్, ఓకే, నో ప్రాబ్లం. దట్ ఈజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ చూద్దాం. ఉదాహరణకి ఐసిఐసిఐ బ్యాంక్. యా ఇందులో ఏం లేదు. యా ఓకే, టాటా మోటార్స్ చూద్దాం. టాటా మోటార్స్లో కూడా ఏమీ లేదు. టాటా స్టీల్ చూద్దాం. ఇది కాదు కదా, నేను పెట్టింది రెక్టాంగిల్ గీసాను కదా, కాదు అది కాదు. బాడీ టు బాడీ కంప్లీట్ కవర్ కాలేదు, కాదు కదా సుధీర్. ఓకేనా? చూడండి, కింద ఎక్కడ కవర్ అయింది అంటే మీకు మొబైల్లో సరిగ్గా కనబడడం లేదేమో. యాక్చువల్గా ఇది లోయెస్ట్ పాయింట్. ఏది? ప్రీవియస్ రెడ్ క్యాండిల్ది, సారీ బాడీ అది. ఇదేమో ఇంకా పైనే ఉంది. ఓకే ఓకే, అదే కావచ్చు, ఇది కాదనమాట. యా చెప్పండి, నేను కర్సర్ ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ నుంచి ఎలా మూవ్ చేయాలి? ఇదే కాదు ఇది ఇంకా రైట్ రండి కొద్దిగా, ఒక 2 క్యాండిల్. ఇది ఇంకా దాని పక్కది. ఇది ఎలా అవుతుందండి? కంప్లీట్ బాడీ కవర్ అయింది అంటే కంప్లీట్. ఓకే సార్, అది ఎడ్జ్ లో ఉంది. కంప్లీట్ బాడీ ఎక్కడ కవర్ అయింది? ఇది మనకు వచ్చింది సెకండ్ క్యాండిల్ ఎంత?
ఇది అసలు అసలు ఎంగల్ఫింగే కాదు ఇది, ఎందుకంటే ఇది రెడ్ క్యాండిల్ ఏమో రెడ్ క్యాండిల్ పెద్దదిగా ఉంది, నెక్స్ట్ వచ్చిన బుల్లిష్ క్యాండిల్ చిన్నదిగా ఉంది. ఇది ఏ స్పిన్నింగ్ టాప్, ఒక స్మాల్ బాడీ ఉంది. ఎక్కడ కంప్లీట్ కవరింగ్ ఎక్కడ ఉంది? మీరేం దాని పక్కన ఇంకోటి కూడా, అది కూడా కవర్ కాలేదు కదా. మీరేం కన్ఫ్యూజ్ అయ్యారంటే లెఫ్ట్ టు రైట్ రివర్స్ తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కదా. ఫస్ట్ క్యాండిల్ చిన్నది ఉండాలి, మీకు అదే చెప్పాను. క్యాండిల్ 1 P1 P2 అన్నట్టు చెప్పాను. ఫస్ట్ క్యాండిల్ ప్యాటర్న్లో ఫస్ట్ క్యాండిల్ చిన్నది ఉండాలి, నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ తర్వాత వచ్చిన క్యాండిల్ పెద్దది ఉండాలి. అది కదా అదొకటి. పైగా దీని అసలు ఇది కానే కాదు, ఇంకోటి ప్రీవియస్ పెద్ద డౌన్ ట్రెండ్ కూడా కాదు. సో ఏ విధంగా అది కానే కాదనమాట. రైట్. సో అందుకే గమనించుకోవాలి ఇలాంటి పాయింట్స్ అన్ని. సరే అండి, అర్థమైంది కదా బేరిష్ ఎంగల్ఫింగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది. రైట్. ఇప్పుడు మీకు ఇది డైలీ టైం ఫ్రేమ్లో మీకు చూపించాను. నెక్స్ట్ మనం ఇంట్రాడే సంగతి చూద్దాం. కమాడిటీస్ రన్నింగ్లో ఉంటుంది కదా, చూద్దాం. న్యాచురల్ గ్యాస్ చూస్తున్నాను. సో ఇంట్రాడేకి ఏం తీసుకుంటాం టైం ఫ్రేము? 15 minutes. 15 minutes. అవును, 15 minutes. బిగినర్స్ అయితే 15 minutes, సీనియర్స్ అయితే 5 minutes. అవునండి. ఓకే, అదొకటే కాదు, ఒక్కోసారి 15 minutes 5 minutes కూడా వేరీ అవుతాము. అదంతా కొంచెం చాలా అడ్వాన్స్డ్ లేదు, ఇప్పుడు కాదు. మనకి ఇంకా చాలా 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 క్లాసెస్ తర్వాత వస్తాయి. కొన్ని సందర్భాల్లో 15 minutes వాడాలి, కొన్ని సందర్భాల్లో 5 minutes వాడాలి. అది ఎప్పుడు ఏంటనేది తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ఓకే. సో ఇక్కడ మనకి ఏదన్నా ఫామ్ అయిందా? లేదు. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏమైనా వచ్చిందా? రాలేదు. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దామండి. క్రూడ్ ఆయిల్ పర్ఫెక్ట్. ఇక్కడే లేదు, ఇక్కడ మనం చూసి నేను కూడా చూడండి కంగారు పడ్డా. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనుకున్నాను, కానీ కాదు. ఎందుకంటే ప్రీవియస్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కాదు కదా, జస్ట్ ఒక రెండు మూడు క్యాండిల్స్ అలా పడింది అంతే. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఏ క్లియర్ డౌన్ ట్రెండ్ కదా. ఇప్పుడు పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ప్రీవియస్ రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా బాడీ టు బాడీ కవర్ చేసింది. ఓకే, అఫ్కోర్స్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, అది వేరే విషయం, అది దాని మ్యాటర్ పక్కన పెట్టాను. ఇదైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకోకూడదు. ఓకే అండి, పాయింట్ అర్థమైందా అనిల్? సో ఇక్కడ ట్రేడ్ తీసుకోకండి. ఇక్కడ నాకు క్రూడ్ ఆయిల్లో నాకు అంతగా ఏమీ కనపడలేదు. ఇక్కడ చూడొచ్చు కావాలంటే మీకు. ఇంతకుముందు మార్నింగ్ పర్లేదు, బాగానే వచ్చింది. మార్నింగ్ డౌన్ ట్రెండ్ కదా, చూడండి ఫటాఫట పడుతూ వస్తుంది క్రూడ్ ఆయిల్. పడుతూ వచ్చి ఈ క్యాండిల్ చూడండి, ఇది అఫ్కోర్స్ మనకు మార్బోజు అనటే కాదండి, డౌన్ ట్రెండ్ తర్వాత మనకు ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు. అంటే ప్రీవియస్ క్యాండిల్ని కంప్లీట్గా కవర్ చేసింది. ఇక్కడ ఇంకొక పాయింట్, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను చెప్పానండి, బట్ ఈ ప్రీవియస్ క్యాండిల్ చాలా చిన్నది కదా, దోజీ ఇది. ఓకే, చిన్న క్యాండిల్ని కవర్ చేయడం పెద్ద విషయమే కాదు, బట్ అయినా కూడా మీకు కొన్ని ఇక్కడ ఎన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతాయో చూడండి. ఒకటి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందా? సారీ, ఒక్క నిమిషం. ఫస్ట్ మనకి బుల్లిష్ మార్బోజు ఫామ్ అయిందా? రైట్, దాని ప్రకారము బై చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండోది దోజీస్ని దాటితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు, బై చేయొచ్చు అని చెప్పాను. అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే బై చేయొచ్చు అని చెప్పాను, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే సెల్ చేయొచ్చు అని చెప్పాను. రైట్, ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ చూసారంటే దోజీస్ని క్రాస్ అయ్యింది ఇక్కడ, ఆల్మోస్ట్ క్రాస్ అయింది. లేదా నెక్స్ట్ క్యాండిల్లో ఎక్కడో చోట ఇక్కడ క్రాస్ అయింది, అక్కడ తీసుకోవచ్చు. అంటే ఈరోజు క్రూడ్ ఆయిల్లో నెంబర్ ఆఫ్ బయింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయని చెప్పడానికి. సరే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చూడాలంటే ఎంగల్ఫింగ్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ దోజీ రెండు కలిపి ఎంగల్ఫింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కానీ ఒకటి దోజీస్ని కవర్ చేయడం అనేది పెద్ద విషయమేం కాదు, అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనం సిల్వర్లో చూద్దామండి. సిల్వర్లో కూడా నాకు అంత పెద్దగా ఏమీ రాలేదండి. ఇక్కడ ఒకటి మనం
బేరిష్ ఎంగల్ఫింగ్ అని కూడా అనలేము దీన్ని, ఏమీ రాలేదు, వదిలేయండి. గోల్డ్లో చూద్దాం. గోల్డ్లో కూడా ఏమీ రాలేదు. నెక్స్ట్ వేరేది ఏదైనా చూద్దాం. జింక్, మెటల్స్ చూద్దాం. జింక్ మార్చి ఫ్యూచర్స్, జింక్లో కూడా ప్రస్తుతం ఏమీ రాలేదు. లెడ్ చూద్దాం. లెడ్ మార్చి ఫ్యూచర్స్ చార్ట్, ఏమీ రాలేదు. నెక్స్ట్ నికెల్ చూద్దాం. ఇవన్నీ కమాడిటీస్ అండి. నికెల్ అంటే మనకి ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ దొరుకుతుందా అని చూడండి. ఇక్కడ మీరు ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనుకోవచ్చు అండి, కానీ ఇక్కడ వద్దు. కంప్లీట్గా కవర్ అయింది అయినా కూడా వద్దు, ఎందుకంటే ప్రీవియస్ డౌన్ ట్రెండ్ ఏం లేదు కదా. ప్రీవియస్ ట్రెండ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ప్రీవియస్ క్లియర్ డౌన్ ట్రెండ్ ఉండాలి. ఇక్కడ క్లియర్ డౌన్ ట్రెండ్ ఏం లేదు, ఊరికే 2 క్యాండిల్స్ కొద్దిగా అలా కిందకు పడ్డాయి అంతే. సో దీన్ని డౌన్ ట్రెండ్ అనలేము, కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేయకూడదు. ఈసారి ఇంకా తీసేస్తాం. లెడ్, జింక్ కూడా తీసేద్దాం. నికెల్ కూడా వేస్ట్. నెక్స్ట్ ఇంకేమన్నా కాపర్ చూస్తాను. కాపర్లో ఏమన్నా ఉందా? ప్రస్తుతానికి దేంట్లో రాలేదు నాకు. కాపర్ కూడా తీసేద్దాం. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, నికెల్, కాపర్, జింక్, అల్యూమినియం ఉంది, చూద్దాం. అల్యూమినియం. సో ప్రస్తుతానికి అల్యూమినియంలో కూడా ఏం లేదండి. సో మనకి ప్రస్తుతానికి ఇక్కడ లైవ్లో ఏది కనపడలేదు.